మూడు ఉన్నది సార్. జెన్యున్గా ఇచ్చిన వాళ్ళ పరిస్థితి, కొంత దొంగ పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొంత జెన్యున్గా ఇచ్చిన పట్టాలు అమ్ముకొని ఏమాత్రం పవన్ కాకుండా బాబు మీరు పక్కా చేసేసేయండి. అంతే కదండి, మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ పట్టా వేయాలా, ఇక్కడ ఉండే వాళ్ళకి రివర్స్ చేసి ఇచ్చేసేయండి. వాళ్ళకి ఫెసిలిటేట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ ఒక వారం 10 రోజులు మీరు పని చేస్తే సెట్ అయిపోతుంది. వాళ్ళు పనులు ఇడిచిపెట్టుకొని రోడ్లు ఎమ్మడితే తిరుగుకుంటా ధర్నాలు చేసుకుంటా వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడు వాళ్ళకి 2 రోజులు రోడ్లు పోయినారంటే గబ్బు అవుతారు. ఈ 2 ప్లాట్లు కలిసి 3గా వేసేస్తున్నారు. యాక్చువల్గా 2 సెంట్లు 4 సెంట్లు ఇచ్చారు సార్. 4 సెంట్లలో ఇద్దరే కట్టారు. అట్లా కాకుండా 3 కట్టుకున్నారు. మీరు రేపు పొద్దున మళ్ళీ పుట్టుకుంటారా? అవసరాలకే వచ్చిందా? దాన్ని అమ్ముకునే పుట్టు మీకు ఉండదు. అనాథరేజ్గానే అమ్ముకుంటారు మీరు. మామూలుగా ఏదో ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే. అధికారంలో ఉంటే రాజకీయ నాయకులు వచ్చేది దానికోసం. మేమందరం డబ్బు పెడతారు, వాళ్ళు కమిషన్ కొడతారు, తమాషాలు చూస్తుంటారు. ఊరు ఇట్లే ఉంటుంది. ఊరు ఇట్లా ఉండదు. ఈ పద్ధతి బాగా మారండి కొంచెం. ఈచ్ ఫ్లాట్ 1.56. కానీ ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో 2 సెన్స్ 2 సెన్స్ 3 సెన్స్ అన్ని రకాలు ఉన్నాయి. చెప్తాను సార్ అయిపోయినాక సార్ అన్న ముందు అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీరు 40 ఒకసారి వినండి సార్. ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్గా మాకు మీరు ఆర్డర్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవిక వ్యక్తులు ఎవరున్నారు, ఎవరైతే భవన కార్మికులు వాళ్ళు వివరాలు తీసుకోండి అన్నారు సార్. తర్వాత ఏం చెప్పారంటే నిజమేనగా నిరుపేదలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు తహసీల్దార్ ఆఫీస్కి పోయినారు. సార్ మేము అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు. అంటే మీరే చట్టాన్ని అన్ని అతిక్రమించేస్తారు, మీరే దొంగ పనులు చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలంటే ఎట్లా? ఇది అందరి తరపున ఒక మాట చెప్తామన్నా. వేదాల్లో మేము తప్పే చేసామనుకోండి, ఏమైనా మీ వడ్డీలకు దానికి పాట తెచ్చి ఏదో తప్పే చేసినామనుకోండి, మాకు సహకరించండి. వేదాలకు అందరికీ సహకరించండి. అట్లా కాదు. వేదాల ముసుగులో కాదా నీ బంగ్లా పెట్టుకొని మళ్ళీ పట్టగాలంటే ఎట్లా ఇస్తారు? ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వండి సార్. మేము అదే చేస్తాం. పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ పట్టాలని లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకి టైం ఇవ్వండి. రెండో క్లాసిఫికేషన్ చెప్తాను. జెన్యూన్గా ఇల్లు కట్టుకొని వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళు ఎవరు అనేది ఒక లిస్ట్ చేయండి. వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్నీ తెలుస్తున్నాం. నీకంటే మాకు చదువు ఎక్కువ ఉంది. ఆధార్ కార్డు కొడితే నీకుండే ఆస్తిపాస్తులు అన్నీ వస్తాయి. ఆస్తిపాస్తులు ఉండేవాడు గుణాలు కాదు, ఇల్లు కట్టిన ఇయ్యద్దు. ఆస్తిపాస్తులు లేకుండా ఉండేవాడికి గుణాలు వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చి ఇల్లు కూడా ఇద్దాం. మీరు ఏడిచినా అరిచినా కొట్లాడినే జరిగేది ఇదే. నిజంగా లేనోనికి మీరు గుణాలు వేసుకుంటే పట్టా కూడా ఇస్తాం. ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాం. ఇల్లు కూడా మంజూరు చేస్తాం. ఇప్పుడు ఇల్లు మళ్ళీ టైం ఇచ్చింది గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పిఎంఏలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇదేవిధంగా ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. జెన్యూన్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టిద్దాం వాళ్ళకి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అవి చేసినాం. వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులరైజ్ చేసేసి
ఇల్లు కట్టింటే, ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ వేస్తే అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి అది జెన్యూన్ అయితే వాళ్ళ పట్టా జెన్యూన్ అయితే అంతా 30 మంది ఉన్నారా? 50 మంది. ప్రతి ఒక్కరికి ఒక స్థలమే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదని తెలియజేశారు సార్. నాలుగోది ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ అమ్ముకోవాలి, కొనుక్కోవడాలు, తర్వాత వేరే మనిషి బినామీకి ఇవ్వడాలు, లేదా అసలు భవన కార్మికులు కాని వారికి వీళ్ళకి వీడి దగ్గర ఉంచుకుని పట్టాలు గతంలోనూ ఏం చేసి వాడు ఎవరెవరికి వాటికి నచ్చిన వాడికి వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చిన వాళ్ళన్నీ ఉన్నట్లయితే అవన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా కర్మకారం కాకపోయినప్పటికీ కూడా నిజంగా నిరుపేదలు అయినట్లయితే, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరిలో పరిగణించడం చెప్పారు సార్. తర్వాత ఏం చెప్పారంటే సార్, మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన కార్మికులు మన చట్ట ప్రకారం లేకపోతే వీళ్ళ యొక్క వాటాధనము తర్వాత వీళ్ళు రిజిస్టర్స్ ప్రకారం ఎంతమంది ఉన్నారో లేఅవుట్ ప్రకారం వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాల లిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు సార్. తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా వీలైతే మనం లాటరీ చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు, వాడు బలహీనుడు కాబట్టి ఆ చివరిలో కట్టుకున్నాడు, వీరికి ముందు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని సరే అలా వద్దు. వాస్తవికంగా వాడు ఏ పార్టీ వాడు అవనండి, ఏ వ్యక్తి అవనండి, వాడు నాకు శత్రువు అయినా మిత్రుడైనా సరే వాడికి న్యాయం అక్కడ ఉన్నది, వాడు చెప్పింది కరెక్ట్గా ఉంది. మన ఇచ్చిన లాటరీలో 7 వచ్చింది అనుకోండి, మన నంబరింగ్ ఇచ్చిన 7లో వాడు ఉంటాడు. ఆ రకంగా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. అది మీరు నాకు ఇచ్చిన వివరణ. అర్థమైందా మీకు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే. మీరు ఒప్పుకోకుండా గట్టి గారిసినా జరిగే న్యాయం ఇదే. పేదవాళ్ళే ఉండాలని ఒకే మాట చెప్పారు సార్. మీరు మా పార్టీ వాళ్ళైనా మేము ఉంగే పరిస్థితులు లేము, గుర్తుపెట్టుకోండి. మేము మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముదాన్నాం, అంతకు మించి పేదోనికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముదాన్నాం. కానీ మీరు పార్టీలో మీ ఇంకోటో అధికారం చూపించి వంగమంటే మేము వంగేకి సిద్ధంగా లేము. పేదోనికి మంచి చేస్తాం. ఈ లాటరీ దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే. అది చివరిలో, అది చివరి ఇన్కమ్. అది లాస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా మేము పరిశీలించి చెప్పారు సార్. ఇప్పుడు మేము అది కూడా పరిశీలిస్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాము. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ కట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్థితి ఏముంటుందో వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్. ఒక నిజంగా మీరు అన్నట్టు